శ్రీ విశ్వావసనామ సంవత్సర కన్యా రాశి వారి ఫలితములు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా కనబడుతూ ఉన్నది. రాహుకేతువుల బలం సంపూర్ణంగా ఉన్నది. గురు శనుల బలం కొంత తక్కువగా కనబడుతూ ఉన్నది. తద్వారా విద్యార్థులకి, శాస్త్రవేత్తలకి, పండితులకి ఈ సంవత్సరం కొంత పరీక్షాకాలంగా చెప్పవచ్చు. అలాగే శని బలం తక్కువగా ఉండడం వలన కార్మికులకి, భవన నిర్మాణ రంగంలో ఉండేటువంటి కష్టపడి పనిచేసేటువంటి శ్రమజీవులకి కొంత మిశ్రమ ఫలితాలు, నష్టాలు కలుగుతాయని చెప్పవచ్చు. అలాగనే రాహుబలం సంపూర్ణంగా ఉండడం చేత విద్యార్థులకి, ఉద్యోగస్తులకి కూడా విదేశీయానానికి సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విదేశీయానం ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తారు. పోటీ పరీక్షల యందు కొంత శ్రమ చేత ఉత్తీర్ణతను పొందుతారు. వ్యాపారులకి కష్ట నష్టాలు సమంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతోంది మిశ్రమంగా. రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో ప్రజాబలం పెరగడం ద్వారా నామినేటెడ్ పదవులు పొందుతారు. అలాగనే రైతులకు కూడా కొంత సామాన్యంగా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. సకాలంలో పంటలు వేసి ఆ వాతావరణ సూచనలు పాటించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఓర్పుతో పనిని సాధించడం ద్వారా కార్యాన్ని నిర్వర్తించగలుగుతారు. విద్యార్థులకి కూడా కొంత కఠిన శ్రమ చేత ఉత్తీర్ణతను పొందుతారు. ఈ కన్యారాశి వారికి మొత్తంగా ఈ సంవత్సరం గురుశనుల బలం తక్కువగా ఉంది కాబట్టి గురుగ్రహ ప్రీతికై గురువార నియమాలను పాటించడం, గురుగ్రహ శాంతికై గురుగ్రహ జపము, అలాగే శనగల దానము చేయడము, గురు చరిత్ర పారాయణ చేయడం ద్వారా గురుగ్రహ శాంతిని పొందగలరు. శనిగ్రహ శాంతికై శనివారం నియమాలు పాటించడం, అలాగే శనిగ్రహ జపము, తిలదానము, తైలాభిషేకం చేయడం, శనిత్రయోదశి నాడు శనిగ్రహ ప్రీతిగా తైలాభిషేకం చేసుకోవడం ద్వారాను, హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ చేయడము, సింధూరార్చన చేయడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందగలరు. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి కొంత మిశ్రమ ఫలితం లభిస్తోంది కాబట్టి మనోధైర్యం చేత దైవ బలాన్ని పెంచుకుని నిత్యం ప్రదోష వేళ శివాలయ దర్శనం చేసుకోవడం, మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవడం, విష్ణువాలయ దర్శనం ద్వారా నిత్యం విష్ణు సహస్ర పారాయణ చేయడం ద్వారా సకల దేవతానుగ్రహాన్ని పొంది కన్యారాశి వారి ఈ సంవత్సరం మనోబలంతో, వజ్ర సంకల్పంతో సకల కార్యాలందు జయాన్ని పొందుతారు.